నా పేరు పెబ్బెట్టి వెంకటరెడ్డి, సన్ ఆఫ్ పెబ్బెట్టి చిన్నబసిరెడ్డి. మా ఊరు వెంకటగిరి, మా అమ్మమ్మ ఊరు వెక్కంపల్లి. నేను 1950లో పుట్టాను. 1956లో జడ్పీ హై స్కూల్, అంటే అప్పుడు జడ్పీ హై స్కూల్ లేదు, అక్కడ నేను 1వ తరగతిలో చేరాను. అంచెలంచెలుగా అది స్కూలు హై స్కూల్ అయింది. మా నుండి 5th, 6th, 7th అట్లా. నేను 1966, 67 బ్యాచ్ హెచ్ఎస్సి. ఆ హెచ్ఎస్సిలో చాలా ఊర్ల నుండి విద్యార్థులు వచ్చేవాళ్ళు. మాకు అప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా నిజంగా ఆ స్కూల్కు చాలా కృషి చేసిండ్రు. మరి అక్కడ చదివిన విద్యార్థులందరూ కూడా ఫ్యూచర్లో చాలా మంచి స్థితిలో ఉన్నారు. అయితే ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు, అక్కడ ఉండే పెద్దలు, ఊరి వాళ్ళు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, 70 సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రథమంగా మన జిల్లాలో జరుగుతుందని అనుకుంటున్నాను. మరి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనీయులు. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. మరి ఊరి వాళ్లకు, విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు, అక్కడ ఉండే అందరి గ్రామీణులకు అందరికీ. నేను కూడా అక్కడ దగ్గర వెంకటగిరి వాడిని కనుక అనుబంధం ఉంది. మీరందరూ కూడా ఈ మంచి సంకల్పంతో చేసేటువంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించి దీన్ని దిగ్విజయపరచాలి. మేము కూడా కుటుంబంతో ఆ కార్యక్రమానికి వచ్చి ఆనందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. నా పేరు విజయలక్ష్మి. నేను పుట్టింది జడ్చల్రా, బాదేపల్లి కూడా అని అంటారు. నేను 72 మ్యారేజ్ అయిన తర్వాత వెంకటగిరి, మా సారు మ్యారేజ్ అయిన తర్వాత ఊరికి వచ్చిన తర్వాత పేరూరుతోటి నాకు అనుబంధం చాలా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఏమన్నా ఆరోగ్యాలు బాగాలేకున్నా మేము అక్కడికి వచ్చేవాళ్ళము హాస్పిటల్కి అని. అప్పుడు ఆ స్కూల్లో పనిచేసే టీచర్స్ వీళ్ళు అందరూ ఇంచుమించు కొంచెం టచ్లోనే నాకు తెలుసు. కాకపోతే మేము పేరూరులో ఒక 1 year ఉండవలసి వచ్చింది, అక్కడ ఉన్నాము. అప్పుడు పేరూరు నుంచి పిల్లలకు కొందరు ట్యూషన్స్ కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు మా పిల్లలతో పాటు వాళ్ళకి ఏదో చెప్పాలి, నేను నేర్పాలి అని నాకున్నది మర్చిపోకుండా ఆ విధంగా వాళ్ళకు కూడా నేను చెప్పాను. నాకు ఇప్పుడు ఇంత దిగ్విజయంగా ఈ ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి 75 years బ్యాక్ నుంచి వాళ్ళని తీసుకురావడం, ఇదంతా చేస్తుండ్రంటే ఆ స్కూల్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా గొప్పతనమే అని అనుకోవాలి. దీనికి మంచిగా మీరు అందరూ సహకరించి మేము కూడా కుటుంబంతో వచ్చి మేము మా వంతు మేము పాల్గొంటామని.